హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవరకొండ రెడ్డమ్మ. మేము ట్రిప్ వెళ్ళాము, శ్రీరంగం వెళ్ళాము. చూడండి, శ్రీరంగము టెంపుల్ అన్నమాట. అది అట్లా గాలి గోపురాలు వరుసగా 4 ఉంటాయి. ఇది ఫస్ట్లో ఎంట్రింగ్. దాని లోపల నుంచి లోపలికి వెళ్ళాలి మేము. అలాంటి వరుసగా 4 గాలి గోపురాలు ఉంటాయి. పాతకాలం గుడి అంట అది శ్రీరంగంలో. చాలా పెద్ద గుడి, అయితే చూడాల్సిన గుడి. ఎంట్రింగ్స్ ఇదో ఈ ఫస్ట్లో ఈ నుంచే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. బండ్లన్నీ పార్కింగ్ చేసేసారు. అక్కడి నుంచి ఒక అర్ధ కిలోమీటర్ ఉంటుంది మా బండి పార్కింగ్ చేసిన కాడికి, గుడి దగ్గరికి. చిన్నగా నడుచుకుంటూ మేము వచ్చామన్నమాట. అక్కడ పార్కింగ్ చేయను లేదని చెప్పారు మాకు. బండి పార్కింగ్లో పెట్టాల్సిందే, గుడి దగ్గరికి రావని. ఇంకా అక్కడే కారు వెహికల్ అన్నీ పెట్టి వచ్చాము గుడిలోకి. చూడండి ఎలా ఉండదో గుడి. శ్రీరంగంలో గుడి చూడాలంటే అది సాయంత్రము 6 గంటలకు గుడి క్లోజ్ చేస్తారని చెప్పారు మాకు. అందుకని కొంచెం ఫాస్ట్గా మేము 5:30కంతా గుడిలోకి వచ్చేసినాం సాయంకాలం. ఇంకా వచ్చి మేము బయట అంతా చూస్తూ ఉన్నాం అందరం. మా ఫ్రెండ్స్ అందరం అట్లా ఇట్లా తలా ఒక సైడ్ పోయి ఎవరు పట్టుకోవాలి వీడియోలు తీసుకుంటా. గుడి చాలా ఫేమస్ అయిన గుడి అది. చాలా పెద్ద గుడి. ఎన్ని స్తంభాలు ఉన్నాయో లెక్క పెట్టలేనని ఉన్నాయి మనం. కానీ దాంట్లో ఉండే గుళ్ళు కూడా కనీసం మేమంటూ ఖాళీ భాగం కూడా చూడలేకపోయినాం. గుడి 6 గంటలకే క్లోజ్ చేస్తారని బయట వాళ్ళు చెప్పారనమాట. అందుకని తొందరగా ఫాస్ట్గా గుడి లోపలికి వెళ్ళినాం. ఇంకా ఆ దేవుని దర్శించుకోవాలని. అక్కడ చాలా చాలా బాగా లోపలైతే ఎంతో చూసినా కానీ ఎటు వెళ్తున్నామో ఎటు వస్తున్నామో కూడా తెలియలే మాకైతే. అంత పెద్ద గుడి అది. ఆ గుడి చూడాలంటే ఒక రోజంతా మనకు టైం తీసుకున్నామనుకో మొత్తం గుడి అంతా చూసుకోవచ్చు. మాకు ఇంకంత టైం లేదు కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి పళనికి వెళ్ళాలని తొందరగా కొంచెం ఫాస్ట్గా వెళ్ళాం గుడి లోపలికి. అక్కడికి సెల్ కూడా లోపలికి హలో ఉండదు. అది బయట వరకు సెల్ ఎత్తుకోపోవచ్చు. లోపలికి పోయేటప్పుడు సెల్లు తీసేసుకుంటారు వాళ్ళు, అక్కడ లాకర్లో పెట్టరండి అని. అందుకని కొద్దిగా బయట అంతా తీసుకుంటా ఉన్నాం వీడియోలు మేము, లోపలికి తీసుకోపోకుండా. అది పైన అది గాలిగోపురం గుడి. ఆ స్వామివారు అక్కడ లోపల ఉంటారనమాట. అక్కడ లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చి అక్కడ చూస్తూ ఉన్నాం. ఎంత పెద్ద గుడి. ఆ గుడి చూడాలంటే గుడి చుట్టూరు తిరగాలంటే సుమారుగా ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంది ఆ గుడి అంతా తిరగాలంటే. అమ్మవారి టెంపుల్ కానీ అన్ని స్వాముల విగ్రహాలు, గుడి చాలా పెద్ద గుడి అక్కడ శ్రీరంగంలో. అందుకని మేమంతా కొంచెం ఫాస్ట్గా చూసుకుంటా వస్తున్నాం తొందరగా. అన్ని గుళ్ళు కూడా మేము కనీసం అంటే ఆ శ్రీరంగంలో స్వామివారిని దర్శించుకొని ఒక 5-6 గుళ్ళు మట్టుకే చూసాము. అన్నీ మొత్తం చూడలే మేము. కొన్ని చూసుకుంటూ కొంచెం అమ్మవారి గుడి, కనకదుర్గమ్మ గుడి ఉంది, అన్ని గుడి ఉన్నాయి. అక్కడి నుంచి ఏదో పళనికి వచ్చామన్నమాట. ఆ పళనిలో కూడా ఇవి రోప్స్ పైకి స్టెప్స్ ఉన్నాయి. అక్కడ పళనిలో ట్రైన్ కూడా ఉంది పైకి. మేము ఇక్కడికి వచ్చేసాము. అక్కడ రోప్ ఉంది కాబట్టి పైకి పోదామని 50 రూపాయలు టికెట్ ఎంట్రింగ్స్లో. చిన్నగా ఒక్కొక్క పెట్టిలో ముగ్గురు కూర్చోవచ్చు ఆ రోప్స్లో అన్నమాట. దాంట్లో ఇంకా మేమంతా 20 మంది ఉన్నాం కాబట్టి వాటిలో అందరం ఎక్కి 50 రూపాయలు మనిషికి టికెట్లు తీసుకొని ఆ రోప్లో పైకి వెళ్తున్నాము. అంటే మేము కొంతమంది పైకి వెళ్ళారు, కొంతమంది కిందనే ఉన్నాం మేము. ఇంకా సెల్ వచ్చేసి లాకర్లో పెట్టమన్నారు. అక్కడ లాకర్లో పెట్టిన దానికి కూడా 5 రూపాయల టికెట్. ఆ సెల్లుకు కానీ మా దగ్గర హ్యాండ్ బ్యాగులు ఉన్నా ఏమున్నా అక్కడ లాకర్లో పెట్టేసేయాల. ఎందుకంటే పైకి హలో లేదని చెప్పారు. అక్కడ కూడా ఫ్రీ బస్సులు ఉంటాయన్నమాట పళనిలో. అది ఫ్రీ బస్సు. ఎక్కడ దిగినా కానీ ఫ్రీగానే పళనిలో. చాలా బాగుంది పైన సుబ్రహ్మణ్య స్వామి పళనిలో. ఇంకా మేము ఆ ఫ్రీ బస్సులో ఎక్కి మళ్ళీ అక్కడికి పడికట్ల దగ్గరికి కానీ ఇంకా బస్ స్టాండ్కి కానీ ఆ ఫ్రీ బస్సులోనే వెళ్ళాము. మా బండి అక్కడ పార్క్ చేశారనమాట, దూరంలో కొంచెం కిలోమీటర్ దూరంలోనే.
ఇంకా వాటిలో వచ్చి మేము అక్కడ ఉండి మా హ్యాండ్ బ్యాగులు అక్కడ అన్నీ లోపల లాకర్లో పెట్టుకొని మా సెల్ అవన్నీ డబ్బులు ఒక్కటే తీసుకొని లోపలికి వెళ్ళాము. ఆ పైన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా బాగుండదు పళనిలో. ఇంకా ఒకసారి వెళ్ళి చూడాలనిపించేలాగా ఉండదు పైన స్వామివారు, అంత బాగుండదు పళనిలో. అవి రోజు ఎన్నిసార్లైనా మనం మళ్ళీ కిందికి వచ్చేదానికి కూడా 50 రూపాయల టికెట్ వచ్చేదానికి, కిందికి పైకి వెళ్ళేదానికి 50, మళ్ళీ కిందికి వచ్చేదానికి 50. అటు 2 మాటలు టికెట్ తీసుకోవాలా పళనిలో. చాలా బాగుంటాయి అక్కడ ప్రసాదం. కానీ పళనిలో నేను ప్రసాదం తీసుకున్న 5 డబ్బాలు. ఆ ప్రసాదం కూడా నేను 6 రోజులు ఎక్కున్నా కాబట్టి కొంచెం అవి బ్యాగులో వేసి ప్రసాదం డబ్బా దాంట్లో పెట్టిన. నేను మర్చిపోయి దిగేటప్పుడు ఆ ప్రసాదాలు తీసుకోకుండా దిగేసిన. ఇంకా మళ్ళా వెళ్ళాలంటే ఆ ప్రసాదం కోసం పైకి ఒక 2 గంటలు వెయిట్ చేయాలని చెప్పినారు. 2 గంటలు వెయిట్ చేసి మళ్ళీ ఆ రోప్లో పైకి పోయి అక్కడ ఉండే సెక్యూరిటీని అడిగితే ఈసారి మా అన్నారు. ఇంకేం వెళ్ళినాలే, ఇంకా మళ్ళీ ఇంకా వెళ్ళి ఇప్పటికే లేట్ అయిపోతాండదని చెప్పని సరే ఆ భగవంతుడి కాడికి ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకున్నాంలే అని వచ్చేసిన. ఇంకా ప్రసాదాలు ప్రాప్తం లేవు మాకు. పోతే పోనీలే అనుకున్నాను. 4 డబ్బాలు తీసుకున్నా పళనిలో. చాలా బాగుంటాయి ప్రసాదం అనేది. ఇంకా శబరిమలకి వెళ్ళలేదు కాబట్టి పళని వరకు వెళ్ళాను అక్కడికి. అందుకని ఇంకా మా పాప తీసుకోమ్మా మనం అంటే మా పాప నా చేతికి ఇచ్చినా పట్టుకునింది కాదు మా ప్రసాదాలు అన్నారు. పోనీలే అనుకున్నా. చూడండి, ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. అది ఆ నుంచి ఇవన్నీ ఫ్రీ బస్సులు. ఆ ఫ్రీ బస్సులో మనం ఎన్నిసార్లు తిరిగినా కానీ రూపాయి డబ్బుల్లా మనకు ఫ్రీగా తొడుకొని వచ్చి తొడకపోయి ఇసి పెడతారు మనం ఎక్కడ దిగాలన్నా. అవి బస్సులు అక్కడ సెల్లు లాకర్లు, అక్కడ లాకర్లో పెట్టేసిన నా హ్యాండ్ బ్యాగు సెల్ అన్నీ ఆడ పళనిలో. మనం పైకి కొండపైకి పోయేటప్పటికి ఏం ఉండకూడదు మన దగ్గర అంటూ. వడ్డీ డబ్బులు ఒక్కటే ఎత్తుకొని పోవచ్చు. ఇంకా మిగతాటివన్నీ అక్కడే లాకర్లో పెట్టి భలే బాగుంటుంది అక్కడ పళనిలో. ఫ్రెండ్స్, మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఆ ట్రిప్పు అందరితో, ఇంట్లో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి చూసిరా.